కేసీఆర్ పాలన స్వర్ణయుగం అట. ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం. ఎవరిని? ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం ఏంది? ఆయన అధికారంలో ఉండొద్దని మీరే కదా ఫైట్ చేసింది. ఆయన అధికారంలో ఉండొద్దు, దుర్మార్గుడు, ఇది కుటుంబ పార్టీ, దొరల పార్టీ, ఈ దొరల పార్టీని బొందబెట్టాలి, మొత్తం పేపర్లు అమ్ముకున్నారు, పేపర్లు లీక్ చేసిర్రు, ఎవరికి వాడు పంచుకున్నాడు, ప్రగతి భవన్ అడ్డాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం ఏందండి? ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన. ఈ ఆనందం ఒకటే రోజుతో. అసలు మీరు ఫామ్ హౌస్కి పోయి జాయిన్ అవ్వడం ఏందండి? ఆయన మీకోసం రావాలి, కానీ ఆయన మీకోసం రావాలా? లేదంటే మీరు తెలంగాణ భవన్ కన్నా పోవాలి, ఆయన తెలంగాణ భవన్కి రావాలి. ఎడ గజ్వేల్ ఉంది, నువ్వు హైదరాబాద్ నుంచి బండ్లన్నీ వేసుకొని పోయి గజ్వేల్ ఫామ్ హౌస్కి పోయి కండవ కప్పుకునేది రేఖల చెట్టు కింద. కేసీఆర్ పాలన స్వర్ణయుగం అట. ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం. ఎవరిని? ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం ఏంది? ఆయన అధికారంలో ఉండొద్దని మీరే కదా ఫైట్ చేసింది. ఆయన అధికారంలో ఉండొద్దు, దుర్మార్గుడు, ఇది కుటుంబ పార్టీ, దొరల పార్టీ, ఈ దొరల పార్టీని బొందబెట్టాలి, మొత్తం పేపర్లు అమ్ముకున్నారు, పేపర్లు లీక్ చేసిర్రు, ఎవరికి వాడు పంచుకున్నాడు, ప్రగతి భవన్ అడ్డాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం ఏందండి? ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన. ఈ ఆనందం ఒకటే రోజుతో. అసలు మీరు ఫామ్ హౌస్కి పోయి జాయిన్ అవ్వడం ఏందండి? ఆయన మీకోసం రావాలి, కానీ ఆయన మీకోసం రావాలా? లేదంటే మీరు తెలంగాణ భవన్ కన్నా పోవాలి, ఆయన తెలంగాణ భవన్కి రావాలి. ఎడ గజ్వేల్ ఉంది, నువ్వు హైదరాబాద్ నుంచి బండ్లన్నీ వేసుకొని పోయి గజ్వేల్ ఫామ్ హౌస్కి పోయి కండవ కప్పుకునేది రేఖల చెట్టు కింద.